ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని మాటలు, ఎంతకాలం అని రెండు తలంపుల మధ్య ప్రయాణము చేస్తారు. ఈరోజు నీ యొక్క తలంపు దేని మీద ఉన్నది? ఈరోజు నీ యొక్క తలంపు దేని మీద ఉన్నది? రక్షణ పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, క్రమము తప్పకుండా ఈ రోజు వరకు కూడా మందిరానికి వస్తున్నావు. అయితే నీ తలంపు ఎక్కడ ఉన్నది? లోక ఆచారంగా ఉంటూ లోక మాలిన్యం అంటిపెట్టుకొని ఈ యొక్క రెండు తలంపులు పెట్టుకొని ప్రభువా నన్ను దీవించు అంటే ప్రభు ఎలా దీవించగలుగుతాడు అంటాం? ఇంకా నీ తలంపు లోకం మీద ఉంటే, ఇంకా నీ యొక్క తలంపు ధనం మీద ఉంటే, ఇంకా నీ తలంపు బంగారం మీద ఉంటే, ఇంకా నీ తలంపు యొక్క ధనాపేక్ష మీద ఉంటే ఎలా నీ యొక్క జీవితంలో ప్రభు యొక్క మేలును పొందుకోగలుగుతావు? ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు దాసుడిగా ఉండు. లోకానికి నువ్వు దాసుడిగా ఉంటే ప్రభువు మేలు నువ్వు అనుభవించలేవు. ఆయన యొక్క మేలైన కార్యములు నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఈరోజు మన జీవితముని ఒక్కసారి సరి చేసుకొని దేవుని వైపు తిరిగి చూసే విధముగా ఉంటే మన జీవితంలో ఆయన మేలు మనము అనుభవించగలుగుతాము. ఆమేన్.